నిజామాబాద్కి పసుపు బోర్డు తెస్తారంటూ లోకల్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎప్పటి నుంచో చెబుతున్నా ఆ మాట నమ్మి అక్కడ జనాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా బోర్డు రాలేదు. లోకల్ జనాలు పసుపు బోర్డు కావాలని ఎన్నో పోరాటాలు చేశారు. పొలిటికల్ ఫైట్స్ జరిగాయి. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఇన్నేళ్లకు ఫైనల్గా నిజామాబాద్లో పసుపు బోర్డు రాబోతోంది. అయితే అసలు పసుపు బోర్డు వల్ల లాభం ఏంటి? ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? అసలు పసుపు బోర్డు అనేది తెలంగాణలో ఎక్కడైనా పెట్టొచ్చు కదా. నిజామాబాద్లోనే ఎందుకు పెట్టాలని డెసిషన్ తీసుకున్నారు? నిజానికి 2023 అక్టోబర్లోనే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం గెజిట్ వచ్చినా అది కాగితాలకే పరిమితం అయిపోయింది. కానీ ఇప్పుడు ఎలాగైతేనే బోర్డు ఏర్పాటు స్టార్ట్ అయింది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతానికి నిజామాబాద్ దగ్గరలోనే ఉన్న స్పైసెస్ బోర్డు బిల్డింగ్లోనే ఈ టర్మరిక్ బోర్డు కూడా రన్ చేస్తారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డుని ఆన్లైన్ ద్వారా ఇనాగ్రేట్ చేశారు. నిజామాబాద్ బీజేపీ లీడర్ పల్లె గంగారెడ్డి ఈ పసుపు బోర్డుకి ఫస్ట్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. అయితే ఇక్కడ మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే అసలు ఈ బోర్డులతో అవసరం ఏంటి అని. దానికి ఆన్సర్, సాధారణంగా రైతులకు సాగు చేయడంపై అంత అవగాహన ఉండకపోవచ్చు. అంటే భూమిని బట్టి ఏ పంట వేయాలి, మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉంది, ఏ పంటకి ఎలాంటి మందులు ఎరువులు వాడాలి అనే విషయాలపై చాలామంది రైతులకి అవగాహన ఉండదు. అందుకే వాళ్ళందరికీ ఈ విషయాలపై కంప్లీట్ అవగాహన కల్పించి వాళ్ళు ఎక్కువ దిగుబడి సాధించేలా వాళ్ళకి ఐడియాలు ఇవ్వడమే కాకుండా దానికోసం సాయిల్ సీడ్స్ లాంటి వాటిపై ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త విధానాలను కనిపెట్టడానికే ఓ బోర్డు అవసరం. ఈ బోర్డులు ఒక్కో పంటకు ఒక్కొక్కటిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో ఉండే 57 స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాల కోసం 1987లో కేరళలోని కొచ్చిలో ఓ బోర్డుని ఏర్పాటు చేశారు. దీనికే 2010 నుంచి గుంటూరు, వరంగల్, గుజరాత్, గౌహతి, కర్ణాటక, తమిళనాడులో రీజనల్ బోర్డుని ఏర్పాటు చేశారు. నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్, పాడేరు లాంటి మొత్తం 16 జిల్లాల్లో జోనల్ ఆఫీసులు, 13 మార్కెటింగ్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో ఆఫీస్ ఒక్కో సుగంధ ద్రవ్యంపై పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరులో ఉన్న ఆఫీస్లో టొబాకోపై పనిచేస్తారు. కలకత్తాలో ఉన్న బోర్డు టీ తోటలపై పనిచేస్తుంది. సరిగ్గా అలాగే నిజామాబాద్లో ఉన్న ఆఫీస్లో పసుపుపై పనిచేస్తారు. కానీ ఇలా ఒక రీజనల్ ఆఫీసులో కాకుండా కంప్లీట్గా ఒక ఇండివిజువల్ బోర్డుని ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలని అక్కడ జనాలు డిమాండ్ చేస్తున్నారు అనే డౌట్ మీరు చాలామందికి వచ్చి ఉంటుంది. దానికి రీజన్ తెలుసుకునే ముందు ఒక్కసారి అసలు పసుపుకే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. మన దేశంలో పసుపుకి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. సాధారణంగా మన భారతదేశంలో, ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పసుపుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంతేకాకుండా ఫుడ్, కాస్మెటిక్స్, మెడిసిన్స్లోనూ పసుపును ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దానికి తోడు ప్రపంచంలోనే పసుపు అత్యధికంగా పండేది, యూజ్ చేసేది అండ్ ఎక్స్పోర్ట్ చేసేది ఇండియా నుంచే. వరల్డ్ టర్మరిక్ మార్కెట్లో ఇండియా షేర్ 62%. మొత్తం 20 రాష్ట్రాల్లో పసుపు పండించిన ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని రైతులు పసుపును పండిస్తుంటారు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 11,61,000 టన్నులతో ప్రపంచ మార్కెట్లో 80% పసుపుని భారత్ ప్రొడ్యూస్ చేసింది. 2022-23లో భారత్ నుంచి ఫారెన్ కంట్రీస్కి 1,53,400 టన్నుల పసుపుకు సంబంధించిన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేశాం. ఇక అందుకే మన దగ్గర పసుపుకి అంత ఇంపార్టెన్స్. ఇక పసుపు ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నిజామాబాద్లోనే ఈ బోర్డు కోసం రైతులు పట్టుపట్టడానికి గల కారణం కూడా తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్న లెక్కల్లో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 11 లక్షల టన్నులకు పైగా పసుపుని ప్రొడ్యూస్ చేసి వరల్డ్ మార్కెట్లో 80% ఇండియా ప్రొడ్యూస్ చేసిందని చెప్పుకున్నాం కదా. అందులో 70% నిజామాబాద్లోనే పండింది. అందుకే ఇక్కడ రైతులు తమ జిల్లాలోనే పసుపు బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఉన్న పాలిషర్లు, బాయిలర్లు సబ్సిడీ ధరలకు అందుతున్న ఈ రీజనల్ ఆఫీస్పై అంతగా డిపెండ్ కాలేకపోతున్నాం. ఇండివిజువల్ బోర్డు ఉంటే ధైర్యంగా ఉంటుంది అని రైతులు చెబుతున్నారు. అలాగే ఇన్నేళ్ల నుంచి దొరకని మద్దతు ధర కూడా ఇండివిజువల్ బోర్డు వస్తే ఫైట్ చేసి తెచ్చుకుంటామని రైతులు చెబుతున్నారు. పసుపు బోర్డు ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్ ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ ప్రాఫిట్స్ కోసం వాడుకుంటూనే ఉన్నారు. ఉదాహరణకి 2017లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ జనాలకి హామీ ఇచ్చారు. వెళ్ళి ప్రధాని మోడీని కలిసి ఓ లెటర్ కూడా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఏడాది తర్వాత కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నిజామాబాద్లో స్పైసెస్ డెవలప్మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇక అదే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రావడంతో పసుపు బోర్డు తీసుకురావడం అనేది పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడి మేం తెస్తామని హామీ ఇచ్చారు. ఇక 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో అయితే బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తను ఎంపీగా గెలిపిస్తే 100% పసుపు బోర్డు తెస్తానని, లేకపోతే పదవికే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చారు. అదే టైంలో కవిత బోర్డు తీసుకురాలేదనే కోపంతో
178 రైతులు ఆమెకి వ్యతిరేకంగా ఎంపీ సీట్కి నామినేషన్ వేశారు. దీంతో కవిత ఓడిపోయారు. ధర్మపురి అరవింద్ గెలిచారు. కానీ గెలిచిన తర్వాత పసుపు బోర్డుకు సంబంధించిన చిన్న చిన్న ఆఫీసులు తీసుకురాగలిగారు. 2020లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ తీసుకొచ్చారు. కానీ కంప్లీట్ ఇండివిజువల్ టర్మరిక్ బోర్డు తీసుకురావడంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారు. అయితే ఫెయిల్ అయినా బాండ్ పేపర్లో చెప్పినట్టు రాజీనామా చేయలేదనుకోండి, అది వేరే విషయం. ఇక రీసెంట్గా 2023లో ఏకంగా ప్రధాని మోడీ పాలమూరుకు వచ్చిన టైంలో పసుపు బోర్డు గురించి కీ అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్లో గవర్నమెంట్ గెజిట్ వచ్చింది. కానీ ఆ గెజిట్లో బోర్డు ఎక్కడ పెడతారు, అసలు దాని కార్యకలాపాలు ఎవరు నిర్వహిస్తారు, ఎలా నిర్వహిస్తారు, ఇలాంటి డేటా ఏం లేదు. ఇక ఇప్పుడు ఉన్నట్లుండి ఆన్లైన్లో హడావిడిగా ఈ బోర్డును టెంపరీగా బోర్డు రీజనల్ ఆఫీస్లోనే స్టార్ట్ చేశారు. మరి కంప్లీట్గా పసుపు బోర్డు కార్యాలయం ఎప్పుడు ఎక్కడ పెడతారనేది మాత్రం తెలియట్లేదు. అంటే దీనికోసం నిజామాబాద్ ప్రజలు ఇంకా కొంతకాలం ఎదురు చూడాలన్నమాట. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజామాబాద్లో పసుపు బోర్డు రావడానికి ఇంకెంతకాలం పట్టొచ్చని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.